హాయ్ అండి, ఈరోజు టాపిక్ వచ్చేసి హై సిటిఆర్ ఉన్నా కూడా యూట్యూబ్లో వ్యూస్ ఎందుకు రావట్లేదు, అసలు సిటిఆర్ అంటే ఏంటి, అసలు సిటిఆర్ ఎందుకు అన్న నా వీడియోస్కి 9% 10% సిటిఆర్ ఉన్నా కూడా వ్యూస్ ఎందుకు రావట్లేదు ఎందుకు అని ఒక తమ్ముడు అడిగి, మీరు కూడా సేమ్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారా? ఈరోజు నేను ఈ వీడియోలో రియల్ ట్రూత్ చెప్తాను. సిటిఆర్ క్లియర్ ఉన్నా కూడా చాలా మంది అనుకునే విషయం ఏంద్రా, సిటిఆర్ క్లియర్గా ఉంటే చాలు కదా, వ్యూస్ వచ్చేస్తాయి కదా అని అనుకుంటే మీ పొరపాటే. అసలు సిటిఆర్ అంటే ఏంటి? సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్ అని అర్థం. ఫస్ట్ యూట్యూబ్ ఏం చేస్తుంది, మీ వీడియోని 1000 వ్యూస్కి 1000 మెంబర్స్కి సెండ్ చేస్తుంది. అప్పుడు వ్యూవర్స్ వచ్చి 1000 మెంబర్స్ 1000 మంది చూసారనుకోండి, అప్పుడు మీ సిటిఆర్ వచ్చి 10% అని అర్థం. అంటే మీ వీడియోస్కి పెట్టిన థంబ్నైల్, టైటిల్ ఆ వ్యూవర్స్కి ఆ వీడియో మీద కొంచెం ఆసక్తి కలిగిందని అర్థం అని యూట్యూబ్ అనేది అర్థం చేసుకుంటుంది. కానీ ఇక్కడే పెద్ద మిస్అండర్స్టాండింగ్ ఉంది. హై సిటిఆర్ ఉంటే యూట్యూబ్ పుష్ చేస్తుందని అందరూ అనుకుంటారు, కానీ రియాలిటీ ఏంటి? యూట్యూబ్ ఫస్ట్ స్మాల్ ఆడియన్స్కి మీ వీడియోని పుష్ చేస్తుంది. 200 ఇంప్రెషన్స్లో 10% సిటిఆర్ అంటే మీకు 20 వ్యూస్ మాత్రమే వచ్చాయని అర్థం. ఇక్కడ ప్రాబ్లం సిటిఆర్ కాదు, ప్రాబ్లం ఇంప్రెషన్స్ మీ వీడియోకి లోగా ఉన్నాయని అర్థం. యూట్యూబ్ ఇక్కడ 4 థింగ్స్ చూస్తుంది. నెంబర్ 1 క్లిక్, నెంబర్ 2 వాచ్ టైం, నెంబర్ 3 ఆడియన్స్ రిటెన్షన్, 4 ఎంగేజ్మెంట్, లైక్స్ అండ్ కామెంట్స్. సిటిఆర్ గుడ్ ఉంటే క్లిక్ త్రూ రేట్ స్ట్రాంగ్గా ఉందని అర్థం. కానీ వాచ్ టైం తక్కువ ఉంటే మీ వీడియోని 30 సెకండ్స్ కన్నా కూడా తక్కువగా చూస్తే యూట్యూబ్ ఏం చేస్తుందంటే మీ వీడియోలో కంటెంట్ సరిగా లేదని చెప్పి మీ వీడియోని పుష్ చేయడం ఆపేస్తుంది. అప్పుడు మీ వీడియోకి ఇంప్రెషన్స్ పెరగవు. ఇక్కడ మీరు చూడాల్సింది రియల్ సిచ్యువేషన్ ఏంట్రా, సిటిఆర్ని పెంచడం ఒకటి చూడాలి. ఫస్ట్ 30 సెకండ్స్ పవర్ఫుల్గా మీ ఒక వీడియో అనేది ఉండాలి. ఫస్ట్ మీ వీడియో 30 సెకండ్స్ బోర్ అనేది ఆడియన్స్ ఫీల్ అవ్వకూడదు. ఇంట్రో బోర్ ఉండకూడదు. ఇంట్రో అంటే ఇంట్రడక్షన్ బోర్ ఉండకూడదు. ఆడియన్స్కి ఆ వీడియో పైన అట్రాక్టివ్ థింకింగ్ అనేది రావాలి. మీరు చేసే వీడియో పైన క్లియర్ టాపిక్ అనేది స్క్రిప్ట్గా రాసుకొని ఆ వీడియోని ఎలా చేస్తే బాగుంటుందని ఒకసారి థింక్ చేయండి. మీరు చేసే వీడియో ఫస్ట్ సెకండ్ నుంచి లాస్ట్ మినిట్ వరకు మీరు చేసే ఆ వీడియోని కంటిన్యూగా ఒకే ఫార్మేట్లో ఉండేలాగా చూసుకోండి. మీరు ఇక్కడ ఒకటి చూడాలి, సిటిఆర్ ప్లస్ రిటెన్షన్ అనేటివి కాంబోగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడే మీ వీడియోస్ని యూట్యూబ్ పుష్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, హై సిటిఆర్ ఉంటే చాలదు, ఇంప్రెషన్స్ ప్లస్ వాచ్ టైం అనేది మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూశారు కదా, మీ ఛానల్లో మీ వీడియోస్కి సిటిఆర్ ఎంత ఉందో మన వీడియోలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మీ ప్రాబ్లమ్స్ ఏంటనేది కూడా నాకు పిన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి నెక్స్ట్ ఇంప్రెషన్ అంటే ఏంటి డీటెయిల్గా చెప్తాను. మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ ఫర్దర్ మీకు యూజ్ అయ్యే వీడియోసే చేస్తాను. మీ ఛానల్స్కి నాకు ఆల్రెడీ ఓల్డ్ ఛానల్ ఉంది, నేను ఆల్రెడీ మోనిటైజేషన్ చేశాను కాబట్టి మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సైనింగ్ ఆఫ్, గుడ్ బై.